హైదరాబాద్ నుండి ఇండిగో విమానంలో విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొణతాల రామకృష్ణ. ఘన స్వాగతం పలికారు కొణతాల అభిమానులు మరియు కార్యకర్తలు, మహిళలు. విశాఖ ఎయిర్‌పోర్ట్ నుండి రోడ్డు మార్గాన అనకాపల్లి తన స్వగృహానికి వెళ్లారు కొణతాల. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనకాపల్లిలో 21న కార్యకర్తల అభిమానుల సమావేశం అనంతరం తన నిర్ణయాన్ని తెలియపరుస్తానన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో స్టీల్ ప్లాంటు, పోలవరం, సుజల స్రవంతి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వంటి అంశాలపై చర్చించానని, త్వరలోనే ఏ పార్టీలో చేరుతాను అనే అంశాన్ని వెల్లడిస్తానని, పోటీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. కలవడం జరిగింది. వారు పెళ్లిలో నిన్ననే ఎంగేజ్మెంట్ ఉంటే వాళ్ళ అబ్బాయికి అక్కడ వారు మాట్లాడిన మాటలు కూడా చెప్పడం జరుగుతుంది. శ్రేయోభిలాషులకు, పాత్రికేయులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. మిత్రులు, శ్రేయోభిలాషులు, నాయకులు అంతా కలిసి రాజకీయ నిర్ణయాలు తీసుకోమని చాలా కాలంగా వారి సూచనల మేరకు, వారి సలహాల మేరకు ఈ మధ్య 1వ తారీఖున జనవరిని త్వరలోనే ఒక నిర్ణయం ప్రకటించడం జరుగుతుందని వారికి చెప్పడం జరిగింది. వారందరి సూచనలు, వారందరి అభిప్రాయాల మేరకు హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. వారితో వివిధ విషయాల మీద చర్చలు కూడా జరపడం జరిగింది. వారితో ముఖ్యంగా ఆంధ్ర అభివృద్ధి విషయంలో కానీ, పోలవరం ప్రాజెక్టు, స్టీల్ ప్లాంట్ విషయంలో, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రైల్వే జోన్ అని ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నిటి మీద మాట్లాడడం జరిగింది విపులంగా. ఇవన్నీ కూడా మా శ్రేయోభిలాషులతో, మా సోదరులతో, ఎవరైతే శ్రేయోభిలాష సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి, మిత్రులతో అందరితో మాట్లాడి రేపు ఆదివారం 21వ తారీఖున ఉదయం 10 గంటలకు అనకాపల్లిలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జరిగిన విషయాలన్నీ కూడా వారితో తెలియపరిచి, వారి అభిప్రాయాలన్నీ కూడా తీసుకొని, వారందరి అభిప్రాయాలు క్రోడీకరించి నా నిర్ణయం 21వ తారీఖున నేను అనకాపల్లిలో వీళ్ళతో అందరితో మాట్లాడాక, సమావేశం అయినాక నేను ప్రకటించడం జరుగుతుంది.